నమస్కారం. చిక్కోల హృదయ స్పందనకి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. లైంగిక వేధింపుల చట్టాలపై మహిళలు అవగాహన పెంచుకోవాలని ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ స్పష్టం చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళావేదికలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో లైంగిక వేధింపులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఆచరించే విధానంపై నిర్వహించిన వర్క్షాప్నకు ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాను మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఇటీవల పదవి బాధ్యతలు చేపట్టిన తరువాత ఎక్కువగా గృహ హింసకు సంబంధించి ఫిర్యాదులు వచ్చాయన్నారు. లైంగిక వేధింపులపై అందరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. స్వయం రక్షణకు విద్యార్థులు కరాటే వంటి వాటిని నేర్చుకోవాలని చెప్పారు. మహిళలు పనిచేయడానికి వెళ్లిన సమయంలో అక్కడ వేధింపులకు గురవుతున్నట్లు తెలిపారు. మహిళలు తమకు ఉండే మహిళా హక్కులు కాపాడుకోవాలన్నారు. సంఘటిత రంగాల్లోనే లైంగిక వేధింపులకు గురవుతున్నట్లు వివరించారు. మహిళలు తమకు జరుగుతున్న లైంగిక వేధింపులను ఫిర్యాదు చేయడానికి ముందుకు వచ్చి చట్టాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. ఎక్కువ మంది మహిళలు పనిచేసే చోట స్థానిక ఫిర్యాదుల కమిటీలు ఏర్పాటు అయ్యే విధంగా జిల్లా కలెక్టర్తో మాట్లాడతానన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సమావేశానంతరం సురక్షిత గ్రామ కార్యక్రమం అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కెఆర్ రజనీ, కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ దినేష్ కుమార్, మహిళా పోలీస్ స్టేషన్ ఎస్ఐ నారీమణి, ప్రభుత్వ డిగ్రీ కళాశాల భీమునిపట్నం ప్రిన్సిపాల్ పింకి సురేఖ, లోకల్ కంప్లైంట్ కమిటీ నుండి లక్ష్మీకుమారి, బెజ్జపురం మనోవికాస కేంద్రం అధ్యక్షులు ప్రసాదరావు, మహిళా కమిషన్ సలహాదారుడు రావూరి సుయిజ్, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ పీడి ఐ విమల తదితరులు పాల్గొన్నారు. 2013లో స్టార్ట్ చేశారు. ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా చాలా దీన్ని సీరియస్గా తీసుకొని ప్రతి చోట కూడా అది కాలేజ్ అవనివ్వండి, ఇన్స్టిట్యూట్ అవనివ్వండి, లేకపోతే పనిచేసే ప్రదేశం అవనివ్వండి, పాష్ యాక్ట్ అనేది ఇంప్లిమెంట్ అవ్వాలనేది చాలా స్ట్రిక్ట్గా చెప్తుంది. సో పాష్ యాక్ట్ ఇంప్లిమెంట్ అవ్వాలంటే ఐసీసీస్ ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీస్ అనేవి ఫామ్ అవ్వాలి. కానీ చాలా చోట్ల కూడా ఈ కమిటీస్ అనేవి ఫామ్ అవ్వట్లేదు. ఎంతసేపటికి కలెక్టర్ గారి నుంచి లెటర్స్ వెళ్తున్నా, లేకపోతే కమిషనర్ డిస్ట్రిక్ట్ కమిషనర్ లేబర్ ఆఫీసర్ దగ్గర నుంచి నోటీసులు వెళ్తున్నా కూడా చాలామంది ఈ ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీస్ అని ఫామ్ అవ్వట్లేదు. సో చదువుకునే విద్యార్థినులు కానివ్వండి, లేకపోతే పనిచేసే మహిళలు కానివ్వండి, చాలామంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. వాళ్ళు మా దగ్గర కూడా రావటం జరుగుతుంది. సో దీన్ని బేస్ చేసుకొని మేము స్టడీ చేశాక అట్లీస్ట్ కమిషన్ తరపు నుంచి పాష్ యాక్ట్ అనేది స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలి, దీని మీద అవగాహన పెంచాలనే ఒక నిర్ణయానికి వచ్చి మేము ప్రోగ్రామ్ స్టార్ట్ చేయటం మొదలుపెట్టాం. దీంట్లో భాగంగా సో శ్రీకాకుళం రావటం, అంబేద్కర్ యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ సోషల్ వర్క్తో కలిసి ఫస్ట్ ప్రోగ్రామ్ పెట్టాం. ఎందుకంటే పనిచేసే చోట 2 సెక్టర్స్ ఉంటాయి, ఆర్గనైజ్ సెక్టర్, అన్ఆర్గనైజ్ సెక్టర్. ఆర్గనైజ్ సెక్టర్ అంటే అక్కడే ఐసీసీస్ ఫామ్ అవ్వాలి, ఉండాలి. అక్కడే ఇబ్బందులు ఎదురవుతున్నప్పుడు ఏదైతే అన్ఆర్గనైజ్ సెక్టర్స్ ఉంటారు అంటే పొలాల్లో పనిచేసే వాళ్ళు కానివ్వండి, లేకపోతే చిల్లీ ఫార్మ్స్లో పనిచేసే వాళ్ళు, లేకపోతే ఈ ప్రాంతానికి వస్తే జీడిపప్పు ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు, లేకపోతే మత్స్య రంగంలో పనిచేసే వాళ్ళు. ఎందుకంటే ఇవన్నీ కూడా సీజనల్ అనమాట. ఎప్పుడు పని ఉంటే అప్పుడు వెళ్తారు. అది నెల రోజులు అనివ్వండి, 2 నెలలు 3 నెలలు అలా వెళ్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళకంటే ఆర్గనైజ్డ్గా ఉండదు. వాళ్ళకి అక్కడ చట్టాలు ఏమీ అప్లై అవ్వవు, లేకపోతే వాళ్ళకి ఒక సామాజిక భద్రత ఉండదు, వాళ్ళ గౌరవానికి భద్రత ఇవేమీ కూడా ఉండట్లేదు అనమాట. సో కొన్ని ఎన్జిఓస్తో మాట్లాడినప్పుడు ఏం చెప్పారంటే ఇలాంటి సెక్టర్స్ ఏదైతే ఉన్నాయో అన్ఆర్గనైజ్డ్, అక్కడ చాలామందికి ఇన్సిడెంట్స్ అనేవి ఎక్కువ జరుగుతున్నాయి. కానీ ఒక భయంతోనో లేకపోతే చట్టాల మీద అవగాహన లేకపోవటం వల్ల కూడా చాలామంది బయటకు వచ్చి చెప్పట్లేదు. సో అందుకని ఈరోజు ఇక్కడికి వాళ్ళని కూడా పిలిపించడం జరిగింది. దాదాపు ఒక 150 మంది వచ్చారు అలా పనిచేసే వాళ్ళు. ఎందుకంటే చదువు లేకపోయినా పర్లేదండి, కానీ బేసిక్లీ మన హక్కులు కాపాడుకోవటానికి, మన గౌరవాలు కాపాడుకోవటానికి చట్టాలు ఏవైతే ఉన్నాయో దాని మీద అవగాహన అనేది తప్పకుండా ఉండాలి. సో దాంట్లో భాగంగా ఈరోజు ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. దీన్ని ఎలా నివారించాలి, ఎందుకంటే ప్రభుత్వం పోలీసులు కలిపి కూడా ఆంధ్రప్రదేశ్ ఒక సురక్షితమైన ప్రాంతంగా ఉండాలని చెప్పి చాలా వరకు స్ట్రిక్ట్గా పోలీసింగ్ చేస్తున్నారు. మైనర్స్ మీద దాడులు జరిగినా కూడా ఈ మధ్య చూసాం, వాళ్ళని పబ్లిక్గా రోడ్డు మీద నడిపించి తీసుకెళ్తున్నారు. ఎందుకంటే ఇలా చేస్తే కనుక ఇంకొకళ్ళు ఆ ఆలోచన కూడా లేకుండా ఉంటారనేది ఒక ఉద్దేశంతో చేస్తున్నారు. రాష్ట్రంలోని పత్తి రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు గతంలో కేంద్ర ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదనలపై మంచి పురోగతి కనబడుతుందని వ్యవసాయ, సహకార, పశుసంవర్ధక, మార్కెటింగ్, పాల మరియు మత్స్యశాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో లేఖ ద్వారా కేంద్రానికి సూచించిన 6 కీలక అంశాలపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని 3 అంశాల అమలు ప్రక్రియ ప్రారంభించిందని, దీనివల్ల
పత్తి కొనుగోలులో ఏర్పడిన సమస్యలు పరిష్కారం వైపు సాగుతున్నాయని మంత్రి అచ్చెన్న తెలిపారు. కొనుగోలు కేంద్రాలు కూడా దశల వారీగా ప్రారంభమయ్యాయని, కొనుగోలు ప్రక్రియ మొదలైందని తెలిపారు. అయితే మొంతా తుఫాన్ ప్రభావంతో పత్తి నాణ్యత సీసీఐ నిర్దేశించిన ప్రమాణాలకు విరుద్ధంగా ఉండడంతో రైతులు ఎదుర్కొంటున్న కష్టాలను దృష్టిలో ఉంచుకొని మిగిలిన 3 అంశాలైన L1, L2, L3 జిన్నింగ్ మిల్లులను ఒకేసారి ప్రారంభించేలా చర్యలు, వాతావరణం కారణంగా తేమ శాతం 12% నుండి 18% వరకు ఉన్న పత్తిని అనుపాత తగ్గింపులతో కొనుగోలు చేయడం, వర్షానికి తడిసిన లేదా రంగు మారిన పత్తిని తగిన ధర తగ్గింపులతో కొనుగోలు చేయాలని కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చామని మంత్రి తెలిపారు. సుదీర్ఘ చరిత్ర కలిగిన నగరంలోని కాస్మోపాలిటన్ క్లబ్ను అన్ని విధాలా అభివృద్ధి చేసి దానికి పూర్వ వైభవాన్ని తీసుకొస్తామని జిల్లా కలెక్టర్, క్లబ్ చైర్మన్ స్వప్నిందర్ కర్పొండ్కర్ హామీ ఇచ్చారు. స్థానిక ఎమ్మెల్యే గుండు శంకర్తో కలిసి బుధవారం ఉదయం క్లబ్ను సందర్శించిన కలెక్టర్కు క్లబ్ నిర్వహణ సరిగా లేక శిథిలావస్థకు చేరుకుందని కార్యదర్శి సురంగ మోహన్ రావు వివరించారు. దీనిపై స్పందించిన కలెక్టర్ పొన్కర్ క్లబ్కు ఆర్థిక స్వయం సమృద్ధిని కల్పించే దిశగా కీలక ప్రణాళికను సూచించారు. ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న క్లబ్ స్థలంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించడం ద్వారా నెలవారీ అద్దె ఆదాయంతో క్లబ్ను సుందరంగా ఆధునికంగా తీర్చిదిద్దవచ్చునని ఆయన ప్రతిపాదించారు. గతంలో ఎంతో మంది IAS, IPS అధికారులు బ్యాడ్మింటన్, టెన్నిస్ వంటి క్రీడల కోసం ఈ క్లబ్కే వచ్చేవారని ఎమ్మెల్యే గుండు శంకర్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. జిల్లా కేంద్రంలోని గెజిటెడ్ ఉద్యోగులు అలాగే రిటైర్డ్ అయిన ఉద్యోగులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు క్లబ్ను మరింత మెరుగుపరచడానికి ప్రభుత్వం తరపున తన వంతు కృషి చేస్తారని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. క్లబ్ అభివృద్ధికి సంబంధించిన తగిన ప్రతిపాదనలతో క్లబ్ సభ్యులంతా మరోసారి తనను కలిసి చర్చించాలని కలెక్టర్ స్వప్నిందర్ కర్పొండ్కర్ సూచించారు. కార్గో భూతంతో ఉద్యానాన్ని ఎందుకు విధ్వంసానికి పూనుకుంటున్నారని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి వంకల మాధవరావులు ప్రశ్నించారు. కార్గో ఎయిర్పోర్ట్ ఉద్యమంపై రాష్ట్ర ప్రభుత్వ నిర్బంధాన్ని నిరసిస్తూ నవంబర్ 21 నుండి 26 తేదీ వరకు ఎయిర్పోర్ట్ ప్రభావిత గ్రామాల్లో బ్లాక్ బ్యాడ్జెస్తో నిరసన చేయాలని కార్గో ఎయిర్పోర్ట్ వ్యతిరేక పోరాట కమిటీ పిలుపునిచ్చింది అని వారు తెలిపారు. పలాసలో రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధాన్ని ఖండిస్తూ పోరాట కమిటీ అధ్యక్షులు కొమర వాసు అధ్యక్షతన జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి వంకల మాధవరావు, కార్గో ఎయిర్పోర్ట్ వ్యతిరేక పోరాట కమిటీ కార్యదర్శి జోగి అప్పారావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పలాస ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నాకు అనుమతించకుండా నిర్బంధాన్ని ఉపయోగించడాన్ని, అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండించారన్నారు. ప్రభుత్వం నిర్బంధం ప్రయోగించినప్పటికీ కార్గో ఎయిర్పోర్ట్ ప్రభావిత గ్రామాల్లో ప్రదర్శనలు, ధర్నాలు జయప్రదం చేసిన ప్రజలకు అభినందనలు తెలిపారు. కార్గో ఎయిర్పోర్ట్ పేరుతో తరతరాలుగా పెంచిన లక్షలాది వృక్షాలను ధ్వంసం చేస్తే పర్యావరణానికి తీవ్ర ముప్పు ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కిడ్నీ భూతం కంటే భయంకరమైన కార్గో భూతాన్ని ప్రజలు ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి టి సన్యాసరావు, పౌర హక్కుల సంఘం నాయకులు పి దానేషు, కార్గో ఎయిర్పోర్ట్ వ్యతిరేక పోరాట కమిటీ అధ్యక్ష కార్యదర్శులు కొమర వాసు, జోగి అప్పారావు, కార్గో ఎయిర్పోర్ట్ వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు ఎస్ దిలీప్ కుమార్, గుంటు తుంబానందం తదితరులు పాల్గొన్నారు. నగరంలోని స్థానిక ఇందిరా విజ్ఞాన భవన్లో ఇందిరాగాంధీ జయంతి వేడుకను ఈరోజు కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదరికంలో మగ్గిపోతున్న భారతదేశాన్ని అంచెలంచెలుగా అభివృద్ధి చేసి అగ్రగామి దేశాల మధ్య భారతదేశాన్ని నిలబెట్టిన గొప్ప ధీరవనిత, ఉక్కు మహిళ ఇందిరాగాంధీ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు రెల్ల సురేష్, డిసిసి ఉపాధ్యక్షులు KVL ఈశ్వరి, ఆమదలవలస నియోజకవర్గ కోఆర్డినేటర్ బొత్స వెంకటరమణ, నరసన్నపేట నియోజకవర్గ కోఆర్డినేటర్ మామిడి సత్యనారాయణ, కొత్తకోట సింహాద్రి నాయుడు, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. సమాజ హితం కోరుతూ ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా నిలిచే జర్నలిస్టులకు కూటమి ప్రభుత్వం ఎప్పుడూ అండగా నిలుస్తుందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ అన్నారు. జాప్ జిల్లా అధ్యక్షుడు జి షణ్ముఖరావు అధ్యక్షతన నగరంలోని స్థానిక సన్ రైజ్ హోటల్లో జర్నలిస్టుల అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 33వ వార్షికోత్సవం బుధవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానం రోజురోజుకు మారుతున్న ప్రస్తుత తరుణంలో జర్నలిస్టులు కూడా వాటిని అందిపుచ్చుకుని చక్కన ప్రజాహితంతో కూడిన వార్తలను అందించాలన్నారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రభుత్వం అందించే సహకారం పూర్తి స్థాయిలో అమలు జరిగేలా తన వంతు కూడా కృషి చేస్తారని తెలిపారు. DCMS చైర్మన్ చౌదరి అవినాష్, అఖిల భారత యాదవ మహాసభ జాతీయ ప్రధాన కార్యదర్శి నర్తు నరేంద్ర యాదవ్ మాట్లాడుతూ సమాజంలో నిత్యం అనుసంధానించబడి పనిచేసే జర్నలిస్టుల రక్షణ కోసం చట్టాలు తేవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ విద్యా మౌలిక వసతుల కార్పొరేషన్ డైరెక్టర్ PMJ బాబు, ఏపీ మార్క్ఫెడ్ స్టేట్ డైరెక్టర్ అని రామకృష్ణ, ఆదివాసీ సంక్షేమ సంఘం నాయకులు వాబయోగి, టీడీపీ నగర అధ్యక్షుడు పాండ్రంకి శంకర్, APWJF రాష్ట్ర కార్యదర్శి, ప్రెస్ క్లబ్ సభ్యులు కొంక్యాన వేణుగోపాల్, మీడియా జేఏసీ కన్వీనర్ శాసఫ్ జోగినాయుడు, లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ అధ్యక్షురాలు పైడి సింధూర, బీజేపీ జిల్లా అధ్యక్షులు శ్రీపురం తేజేశ్వరరావు, బీజేపీ నాయకులు పాకతోట సింహాచలం, ప్రముఖ
వైద్యులు బగ్గు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. తప్పకుండా నేను కానీ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ రెడ్డి గారు కానీ మా యొక్క పూర్తి సహాయ సహకారాలు మీకు ఎల్లప్పుడూ ఉంటాయని తెలియజేసుకుంటూ, ఈ జర్నలిజం అంటే ఎంతో విలువలతో కూడుకున్నటువంటిది. మొత్తం సమాజాన్ని మీరు ఉత్తేజపరిచి సమాజాన్ని మంచి సొసైటీని స్థాపించాలంటే అది మీ వల్లే సాధ్యమవుతుంది. నిత్యం 24/7 పవర్ ఎలాగో అలాగే మీరు కూడా నిత్యం అదే ఒక సెకండ్తో పాటు అనునిత్యం మీరు దీంట్లో ఉంటూ ఎన్ని సమాచారమైన ప్రజలకు చేరవేయడంలో కానీ మంచి చెడుల్ని ఎత్తి చూపడంలో ప్రముఖ పాత్ర వహించేటటువంటి ప్రొఫెషన్ ఈ జర్నలిజం. దీని ఔన్నత్యాన్ని మనం కాపాడాలి. అలాగే ఇప్పుడే చెప్పారు, పూర్వం ఒకలా ఉండేది, ఇప్పుడు ఈ మాధ్యమం వచ్చిన తర్వాత ఈ సోషల్ మీడియాలు ఇవన్నీ వచ్చిన తర్వాత దీని తాలూకా ప్రభావం ఎలా ఉంటుంది అన్నప్పుడు కూడా దీనికి ఉండాల్సిన ఇంపార్టెన్స్ దీనిదే. సో సోషల్ మీడియా సో ఈ ఔన్నత్యాన్ని మీరు మరింత పేరు తెచ్చే విధంగా మీరు కాపాడాలని, ఆ విలువల్ని పాటించాలని నేను కోరుకుంటున్నాను. ప్రభుత్వం తరఫు నుండి మీకు ఏదైతే సహాయ సహకారాలు ప్రభుత్వం నుండి మీకు గతంలో పట్టాలు ఇచ్చారు, వాటికి ఇల్లు లోన్స్ కానీ లేదా ఇంకా పట్టాలు ఇవ్వాల్సిన వాళ్ళు ఎవరు ఉన్నా అవన్నీ మా దృష్టికి మీరు రిప్రజెంటేషన్ మూలంగా తీసుకొస్తే తప్పకుండా నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి, నేను పై ఆఫీసర్స్ కూడా తీసుకెళ్ళి, మంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి మీ సమస్యలను పరిష్కరించడానికి నా వంతు నేను సహకారం అందిస్తాను. దేశ సమైక్యత కోసం, పర్యావరణ పరిరక్షణ కోసం, డ్రగ్స్ రహిత సమాజ ఆవిష్కరణ కోసం హర్యానా రాష్ట్రానికి చెందిన దీపక్ శర్మ చేపడుతున్న సైకిల్ యాత్ర బుధవారం శ్రీకాకుళం నగరానికి చేరుకుంది. ఈ సందర్భంగా స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో దీపక్ శర్మకు ఆర్ట్స్ కళాశాల ఆవరణంలో సత్కరించి దేశ అభివృద్ధిని కాంక్షిస్తూ దీపక్ శర్మ చేస్తున్న సైకిల్ యాత్ర విజయవంతం కావాలని నడక సంఘం ప్రతినిధులు గేదెల ఇందిరాప్రసాద్, సాచప్ జోగినాయుడు, పీజీ గుప్తా, అంకడాల తవిటన్న, గుడ్ల జగ్గారావులు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా దీపక్ శర్మ మాట్లాడుతూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈ సైకిల్ యాత్ర చేపడుతున్నారని చెప్పారు. ఇంతవరకు 9 రాష్ట్రాల మీదుగా యాత్ర సాగిందని, ప్రతి చోట స్వచ్ఛంద సంస్థలు, ఆర్ఎస్ఎస్, రెడ్ క్రాస్ సొసైటీ, లయన్స్, రోటరీ వంటి సంస్థలు సహకరిస్తూ అఖండ స్వాగతం పలుకుతున్నాయని అన్నారు. కార్యక్రమంలో స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు డాక్టర్ బొడ్డేపల్లి ప్రసాదరావు, నాగేశ్వరరావు, ఈశ్వర్రావు, పట్నాన్ శేఖర్, పట్నాన రామారావు, నల్లబాటి కృష్ణమూర్తి, వినీల, జేసీ పట్నాయక్, గుడ్ల గోపాలరావు తదితరులు పాల్గొన్నారు. అంపోల్లోని జిల్లా కారాగారంని డిఎల్ఎస్ఏ కార్యదర్శి హరిబాబు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన కారాగారంలో గల ముద్దాయిల కేసు వివరాలను అడిగి తెలుసుకుని తగు సూచనలు చేశారు. ముద్దాయిలకు సంబంధించి ఆరోగ్య, ఆహార, పరిశుభ్రత తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే ఆహార సంబంధిత అధికారులతో ముద్దాయిలకు అందిస్తున్న ఆహార సామాగ్రిలను పరిశీలించారు. ముద్దాయిలు సత్ప్రవర్తనతో మెలిగి వారి శిక్షణ త్వరితగతిన పూర్తి చేసుకుని సమాజంలో కూడా మంచి గుర్తింపు వచ్చేటట్టుగా మెలగాలని ముద్దాయిలకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కారాగారం జైలర్ దివాకర్ నాయుడు, జైలు సిబ్బంది, అధికారులు తదితరులు పాల్గొన్నారు. సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారుడు రాజారావు మృతి పట్ల రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. నరసన్నపేట నియోజకవర్గం పోలాకి మండలం గుప్పిడిపేటకు చెందిన మత్స్యకారుడు రాజారావు జీవనోపాధి కోసం సముద్రంలో వేటకు వెళ్లి బోటు బోల్తా పడిన ఘటనలో రాజారావు మృతి చెందగా ఈ విషయాన్ని తెలుసుకున్న మంత్రి తీవ్ర మనస్తాపానికి గురైనట్లు, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం మృతుని కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా కల్పించారు. కొత్తగా నిర్మిస్తున్న సమీకృత కలెక్టరేట్ ప్రాంగణంలో 84 ప్రభుత్వ శాఖలకు గదుల కేటాయింపు ప్రక్రియ ఒక కొలిక్కి వచ్చిందని జిల్లా కలెక్టర్ సుబ్రహ్మణ్య కర్పణకర్ తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్తో కలిసి 84 ప్రభుత్వ శాఖలకు గదుల కేటాయింపుపై ఆయన సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ శాఖ పాత కార్యాలయాల నుంచి పనికిరాని ఎలక్ట్రానిక్ వ్యర్థాలను తీసుకురావడానికి వీల్లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. వాటిని ప్రభుత్వ అనుమతితో వేలం వేసి పారవేయాలని స్పష్టం చేశారు. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 3వ ఫ్లోర్ వరకు ఏ శాఖలకు ఏ గదులు కేటాయించారో వివరంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పరిశీలించి తగు సూచనలు చేశారు. కింది అంతస్తులోని జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయాన్ని నమూనాగా తీర్చిదిద్దామని,
అధికారులు దాన్ని పరిశీలించి తమ అవసరాల మేరకు మార్పులు సూచించుకోవచ్చునని కలెక్టర్ తెలిపారు. కొత్త భవనంలోకి మారే ప్రక్రియ పారదర్శకంగా వేగవంతంగా సాగేందుకు ప్రతి శాఖ సహకరించాలని కలెక్టర్ కోరారు. సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ దొనక పృథ్వీరాజ్ కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి లక్ష్మణమూర్తి, ఆయా శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఉత్తరాంధ్ర పట్టభద్రుల శాసన మండలి సభ్యులు వేపాడ చిరంజీవిరావు అన్నారు. టెక్కలి నియోజకవర్గ కేంద్రంలో ఆదిత్య కళ్యాణ మండపంలో బుధవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశాల మేరకు రైతు సంబర సభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ రైతు దేశానికి వెన్నెముక అని, అధిక శాతం మంది వ్యవసాయ రంగంపైనే ఆధారపడుతున్నారని, రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. గత ప్రభుత్వం రైతులను మోసం చేసింది, కేవలం 7,000 రూపాయలు మాత్రమే ఇచ్చిందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 100% అమలు చేశామని చెప్పారు. సూపర్ 6 సూపర్ సక్సెస్ అని పేర్కొన్నారు. ఒక్కో రైతు ఖాతాలో కేంద్రం వాటా 2,000 రూపాయలు, రాష్ట్ర వాటా 5,000 రూపాయల చొప్పున మొత్తం 7,000 రూపాయలు జమ చేశామని అన్నారు. కార్యక్రమంలో టెక్కలి ఆర్డీఓ కృష్ణమూర్తి, పిఎస్సిఎస్ మాజీ అధ్యక్షులు కింజరాపు హరివర్ ప్రసాద్, వ్యవసాయ శాఖ అధికారులు, ముఖ్య నాయకులు బోయిన గోవిందరాజులు, బోయిన రమేష్, పినకాన అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 24 సోమవారం పొందూరులో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి విరిటి సాయి కుమార్ తెలిపారు. ఆమదలవలస నియోజకవర్గం పొందూరులోని సిస్టమ్ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే ఈ మేళాలో అరబిందో, కాన్సెంట్రిక్స్, టాటా ఎలక్ట్రానిక్స్, కియా మోటార్స్ సహా సుమారు 16 ప్రముఖ ప్రైవేట్ కంపెనీలు పాల్గొని దాదాపు 650 ఖాళీలను భర్తీ చేయనున్నాయని పేర్కొన్నారు. ఎస్ఎస్సి నుండి డిగ్రీ వరకు చదివి 18 నుండి 30 ఏళ్ల మధ్య వయసు ఉన్న నిరుద్యోగ యువకులు ఈ మేళాకు అర్హులని, ఎంపికైన వారికి శ్రీకాకుళం, విశాఖపట్నం, సిసిటి, హైదరాబాద్ వంటి ప్రాంతాలలో ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు. మరిన్ని వివరాల కోసం 7567077449 9550967353 నంబర్లను సంప్రదించవచ్చునని ఆయన సూచించారు. సామాజిక వర్గ సమైక్యతే కళింగ వైశ్యుల నినాదం కావాలని వైఎస్ఆర్సీపీ కళింగ వైశ్య రాష్ట్ర అధ్యక్షుడు అందవరపు సూరిబాబు ఆకాంక్షించారు. బుధవారం పార్వతీపురం మన్యం జిల్లా మక్కువలో సాధారణ మధ్యతరగతి కుటుంబాల మండల స్థాయి కళింగ వైశ్య కార్తీక వనభోజన ఆత్మీయ సమావేశం ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా అందవరపు సూరిబాబు, గౌరవ అతిథిగా బొబ్బిలి కళింగ వైశ్య సంఘ అధ్యక్షులు గంబలి శ్రీనివాసరావు, ప్రత్యేక అతిథిగా సీనియర్ నాయకులు, మాజీ కౌన్సిలర్ గౌరీపతిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి అందవరపు సూరిబాబు మాట్లాడుతూ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో మక్కువ మండలం భాగమైనప్పటి నుండి ఇక్కడి వారితో ఉన్న సత్సంబంధాలు 2 జిల్లాలుగా విడిపోయినా సరే నేటికి చిక్కు చెదరలేదని, దీనికి కళింగ వైశ్యుల ఐక్యతే కారణమన్నారు. కళింగ వైశ్యులు అందరూ సమాజానికి ఉపయోగపడే సమాజహితం కోరేవారేమని, అందుకే శ్రీ వాసవి మాత కృపా కటాక్ష వలన శ్రీ సృద్భావ వైఖరి పరడి వెళ్లాలని, సామాజిక వర్గం మరింత బలపడాలని ఆకాంక్షించారు. కులానికి సంబంధించిన బిడ్డలు మంచి ఉద్యోగాలు సాధించి ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్నారని, వారిని బాగా చదివించాలని కోరారు. ఇక్కడి మహిళలందరూ తప్పనిసరిగా అరసవెల్లి శ్రీకూర్మం క్షేత్రాల సందర్శనకు రావాలని ఆహ్వానించారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడం పట్ల పార్వతీపురం మన్యం జిల్లా కళింగ వైశ్య అధ్యక్షులు కింగువ ప్రదీప్, ప్రధాన కార్యదర్శి పట్నం శ్రీనివాసరావు, బొబ్బిలి పట్టణ సంగమ కార్యవర్గ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. శ్రీ సత్యసాయిబాబా శతవర్ష జయంతి మహోత్సవ బ్రహ్మోత్సవాలు ఈ రోజు నుండి ప్రారంభమైనట్లు రాష్ట్ర అధ్యక్షులు రఘుపాత్రేని లక్ష్మణరావు ఒక ప్రకటన ద్వారా తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో, అన్ని మందిరాలలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. శ్రీకాకుళం జిల్లాలో ఉన్న సుమారు 200 మందిరాలలో ఈ రోజు నుండి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి 100వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా అధ్యక్షులు సూర రామచంద్రరావు తెలియజేశారు. ఈరోజు శ్రీ సత్యసాయి మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ మందిరాలలో 1,00,000 దీపార్చనలు, పల్లకోత్సవాలు, భజనలు, కోలాటం నిర్వహించడం జరిగిందన్నారు. 19వ తేదీన శ్రీ సత్యసాయి యువజన దినోత్సవం, 3వ రోజున సత్యసాయి బాల వికాస్ దినోత్సవం, 4వ రోజున శ్రీ సత్యసాయి సేవా దినోత్సవం, 5వ రోజున శ్రీ సత్యసాయి 100వ పుట్టినరోజు బ్రహ్మోత్సవం జరుపుకుంటున్నట్లు జిల్లా అధ్యక్షులు తెలియజేశారు. ఈ సంవత్సరం ప్రశాంత్ తెలియవలో గల భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య సన్నిధిని శ్రీకాకుళం జిల్లా నుండి సుమారు 10,000 మంది భక్తులు సందర్శించినట్లు తెలియజేస్తూ ఈ నెల 21వ తేదీన శ్రీకాకుళం రోడ్ నుంచి ప్రత్యేక రైలు ప్రశాంతి నిలయంకు ఏర్పాటు చేయడం జరిగిందని కూడా తెలియజేశారు. భారతదేశ తొలి స్వాతంత్ర పోరాటంలో అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించి బ్రిటిష్ వారిని గడగడలాడించిన ధీరోదాత్తురాలు, పోరాట స్ఫూర్తి జ్వాల ఝాన్సీ లక్ష్మీబాయి అని వక్తలు పేర్కొన్నారు. శ్రీకాకుళం పట్టణంలోని గాంధీ మందిరం స్వాతంత్ర సమరయోధుల సంఘ సంస్కృతుల స్మృతి వనంలో ఝాన్సీ లక్ష్మీబాయి 197వ జయంతి వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. విగ్రహదాతలు సువ్వారి గాంధీతో పాటు ప్రముఖులు జాం భీమశంకర్, నిష్టల నరసింహమూర్తి, బారటం లక్ష్మణరావు, పైడి హరినాథరావు, నటుకుల మోహన్, చౌదరి రాధాకృష్ణ తదితరులు ఝాన్సీ లక్ష్మీబాయి విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిన్నతనం నుంచే దేశభక్తిని అణువణువు నింపుకున్న ఝాన్సీ లక్ష్మీబాయి
బ్రిటిష్ పాలనను వ్యతిరేకించి చేసిన పోరాటం చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు. బ్రిటిష్కు వ్యతిరేకంగా జరిపిన యుద్ధంలో చంటి బిడ్డను పట్టుకుని శత్రు సేనలను యుద్ధం చేసి పోరాట జ్వాలను భారతీయుల్లో రగిలించిందన్నారు. కార్యక్రమంలో వివిధ రంగాల ప్రతినిధులు గుత్తు చిన్నారావు, నక్క శంకర్రావు, జి నాగేశ్వరరావు, కొమ్ము రమణమూర్తి, సత్యసాయి, మధు, పైడి విజయ్, సోర కిరణ్, ఎన్ తవిటిరెడ్డి, ముల్లు ధర్మారావు, శాస్త్రి తదితరులు ఉన్నారు. నగరంలోని విశాఖ బి కాలనీలోని షిరిడి సాయిబాబా ఆలయంలో ఈ నెల 20 నుంచి 27 వరకు 864వ షిరిడి సాయిబాబా సచ్చరిత్ర సామూహిక సప్తాహ పారాయణం జరుగుతుందని శ్రీ షిరిడి సాయిబాబా సేవా సత్సంగం సభ్యులు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 20వ తేదీన ఉదయం 9 గంటలకు అరసవల్లి దగ్గర నుంచి సప్తాహ పీఠం మేళాలతో సూర్యమహల్ జంక్షన్ మీదుగా ఊరేగింపు నిర్వహిస్తూ విశాఖ బి కాలనీ షిరిడి సాయి మందిరానికి వేయించేసి ప్రత్యేక పూజా హారతులు నిర్వహించబడుతుందన్నారు. సాయంత్రం 4 గంటలకు మొదటి రోజు సామూహిక సాయి సచ్చరిత్ర పారాయణ సప్తాహ ప్రారంభం, అనంతరం భజన, సేజ్ హారతి ఉంటుందన్నారు. 21న కుమారి పుల్లెటికుర్తి జోషిత కూచిపూడి నృత్య ప్రదర్శన అనంతరం రేజేటి రామారావు ఆధ్యాత్మిక ఉపన్యాసం ఉంటుందన్నారు. 27వ తేదీన షిరిడి సాయిబాబా మాలమంత్ర హవనం 108 పారాయణ సభ్యులే మహాపూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. జిల్లా కేంద్రానికి విచ్చేసిన ఏపీ కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ శ్రీనివాసరెడ్డిని ఈరోజు జిల్లా పార్టీ కార్యాలయంలో ఏపీ కనీస వేతనాల సలహా మండలి సభ్యులు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా విభూతి సూరిబాబు ఆయనకు పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. అలాగే త్వరలోనే మంగళగిరిలో ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఉంటుందని, ప్రభుత్వానికి అలాగే పార్టీకి మంచి పేరు తీసుకువచ్చేలా పనిచేస్తూ ప్రజలకు మరింతగా సేవలు అందించాలని శ్రీనివాసరెడ్డి సూచించారు. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాత్ర ఎనలేనిదని శ్రీ నవ్యాంధ్ర సొండికుల సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు నెమలపురి కోటేశ్వర చౌదరి కొనియాడారు. ఈ సందర్భంగా ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైటెక్తో హైదరాబాద్ను ప్రపంచానికి పరిచయంగా, నవ్యాంధ్రప్రదేశ్లో అమరావతిని ఆర్థిక రాజధాని విశాఖపట్నంను ప్రపంచ చరిత్ర పట్టంలో చెరగని ముద్ర కోసం కృషి చేస్తున్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ని పెట్టుబడుల హబ్గా మార్చేందుకు సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఎంత వ్యూహాత్మకంగా శ్రమిస్తున్నారో నిరూపణగా సిఐఏ భాగస్వామ్య సదస్సు నిలిచిందన్నారు. శ్రీకాకుళం జిల్లాలో పెట్టుబడులు పెట్టి ఆంధ్రప్రదేశ్లో అగ్ర జిల్లాల తరపున నిలిచేలా చూడాలని కోటేశ్వర చౌదరి ముఖ్యమంత్రిని కోరారు. ఓట్స్తో అనేక ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారం అయ్యే ఆరోగ్య మహాభాగ్యంలో తెలుసుకుందాం. ఓట్స్ తినడం ద్వారా మలబద్ధకాన్ని అధిగమించవచ్చు. ఓట్స్లో లభించే ఫైబర్ ఈ సమస్య నుంచి బయటపడడానికి సహాయపడుతుంది. ఓట్స్ తినడానికి రుచికరమైనవి మాత్రమే కాదు, అనేక రకాల పోషకాలు కూడా ఇందులో ఉన్నాయి. ఇది అనేక వ్యాధుల నుండి మనల్ని సురక్షితంగా ఉంచుతుంది. ఆరోగ్యాన్ని మెరుగుపరచాలనుకుంటున్నారా, లేదా మీ చర్మం, జుట్టును మెరుగుపరచాలనుకుంటున్నారా? ఓట్స్ వాటన్నింటిలోనూ ప్రయోజనకరంగా ఉంటాయి. వాస్తవానికి ఓట్స్ ఒక రకమైన పల్స్. దీని శాస్త్రీయ నామం అవేనా సాటివా. ఇది పోయసీ కుటుంబానికి చెందినది. ఉదయం అల్పాహారంలో దీనిని తీసుకుంటే మీరు చాలా ఆరోగ్యకరమైన ప్రయోజనాలు పొందవచ్చు. ఓట్స్ కరిగే ఫైబర్ మంచి మూలం. ఇది గ్లైసెమిక్ ప్రభావాన్ని తగ్గించడానికి, ఇన్సులిన్ ప్రభావాన్ని సక్రియం చేయడానికి పనిచేస్తుంది. ఇది రక్తంలో చక్కెర మొత్తాన్ని సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. కాబట్టి ఇది డయాబెటిక్ రోగులకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఓట్స్ తీసుకోవడం వలన గుండె జబ్బులు, కొలెస్ట్రాల్ సమస్యలను తొలగించడంలో సహాయపడుతుంది. ఓట్స్లో ఉండే ఫైబర్ కొలెస్ట్రాల్ను తగ్గించడానికి కూడా పనిచేస్తుందని ఒక అధ్యయనం కనుగొంది. ఇది గుండె సమస్యలను దూరంగా ఉంచుతుంది. ఓట్స్ వాడకం అధిక రక్తపోటు సమస్యను తొలగించడంలో సహాయపడుతుంది. ఇది కరిగే ఫైబర్ కలిగి ఉంటుంది. ఇది రక్తపోటు ఉన్న రోగులలో సిస్టోలిక్, డయాస్టిక్ రక్తపోటును తగ్గిస్తుంది. దీంతో అధిక రక్తపోటు ప్రమాదాన్ని దూరంగా ఉంచవచ్చు. ఓట్స్ తినడం ద్వారా మలబద్ధకాన్ని అధిగమించవచ్చు. ఓట్స్లో లభించే ఫైబర్ ఈ సమస్య నుంచి బయటపడడానికి సహాయపడుతుంది. ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. ఇందులో విటమిన్ B6, B మంచి మొత్తంలో ఉంటుంది. ఫోలేట్ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఓట్స్లో కాల్షియం, ప్రోటీన్, మెగ్నీషియం, సిలికాన్ మంచి మొత్తంలో ఉంటాయి. ఇవి ఎముకలకు మేలు చేస్తాయి. ఓట్స్ యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి బ్యాక్టీరియాను దూరంగా ఉంచుతాయి, మొటిమలను అనుమతించవు. జుట్టు పెరుగుదలకు సిలికాన్ సహాయపడుతుందని, ఓట్స్లో సిలికాన్ ఆమ్లం కనబడుతుందని ఒక పరిశోధనలో తేలింది. దీనికోసం జుట్టు పెరుగుదలకు కూడా ఇది ఉపయోగపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటలోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. నాగలి భుజాన వేసుకుని పొలానికి వెళ్లే ప్రతి రైతు బువ్వను దున్ని తెస్తాడు. హృదయంలో చింతించిన ప్రతి ఋషి అనుభూతిని కని తెస్తాడు. చరిత్ర సృష్టించిన వారికి
చరిత్ర రాసే సమయం ఉండదు. సత్యం అనుభూతి చెందేవారికి ఆ అనుభూతి వ్యక్తీకరించడానికి మాటలు ఉండవు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. ఎస్డివి స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.